హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి దక్షయజ్ఞం గురించి, అలాగే సతీదేవి ఆత్మాహుతి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్ గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. అప్పుడే అర్థమవుతుంది. దక్షుడు వచ్చేసి బ్రహ్మదేవుని యొక్క కుడి బొటనవేలు నుంచి పుట్టాడండి. సతీదేవి వచ్చేసి దక్ష ప్రజాపతికి, ప్రసూతికి కలిగినటువంటి ఆమెననమాట. ఈమె యుక్త వయసులో శంకరుని పట్ల మక్కువను పెంచుకుంటుంది. తన ప్రేమను ఫలింపజేసుకుంటుంది. మహాశివుడు సతిని మెచ్చి వరించాడనమాట. తండ్రికి సతీదేవి పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదండి. అయినా ఆమె లక్ష్య పెట్టకుండా వివాహం అయితే చేసుకుంటుందండి. శివుడు ఏమీ లేని బికారి అని, శ్మశానంలో తిరుగుతాడు అని, శరీరం మీద బూడిద తప్ప మరేమీ ఉండదని దక్షునికి చాలా చిన్న చూపు అనమాట అండి. అలాగే ప్రయాగలో మునీశ్వరులు జరిపినటువంటి యాగానికి అనేక మందితో పాటు దక్ష ప్రజాపతి కూడా వస్తారు. ఆయన్ను అందరూ సాదరంగా ఆహ్వానించి మాట్లాడటం అయితే జరుగుతుందండి. కానీ మహాశివుడు మాత్రం మౌనముద్రలో ఉండి దక్షుడిని పట్టించుకోలేదనమాట. అది దక్షునికి తీరని అవమానంగా తోస్తుంది. బికారి అయినటువంటి అల్లుడికి ఇంత అహంకారం ఏమిటి అని చెప్పేసి ఆగ్రహిస్తాడు. కోపావేశంతో విపరీతంగా నిందించాడండి. దాంతో నందీశ్వరునికి కోపం బాగా వచ్చేసి అతన్ని అంటే దక్షుడిని శపిస్తాడనమాట. అప్పుడు దక్షుడు ఏం చేస్తాడు అంటే రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం అయితే పెడతాడు. అయినప్పటికీ దక్షుని కోపం తీరలేదనమాట. శివుణ్ణి అవమానించేందుకు పనిమాల మహాయజ్ఞం ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తాడు కానీ కూతురైనటువంటి సతీదేవిని, అలాగే అల్లుడైనటువంటి పరమశివుడిని మాత్రం పిలవడనమాట అండి. తండ్రి యజ్ఞం తలపెట్టిందే శివుణ్ణి అవమానించేందుకు అని చెప్పి సతీదేవికి తెలియదు కదా! తమను యజ్ఞానికి పిలవనందుకు బాధపడుతుంది. కానీ పుట్టింటి వాళ్ళు పిలిచేదేమిటిలే అని చెప్పేసి తనకు తానే సర్ది చెప్పుకుంటుంది. పరమశివుడు, "సతీ, నీ తండ్రి నన్ను కాదు కదా, కనీసం కూతురైనటువంటి నిన్ను కూడా పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్ళటం తగదు. వెళ్తే నీకు పరాభవం తప్పదు" అంటూ వారించినా వినకుండా నచ్చజెప్పి వెళ్తుందనమాట. తీరా సతీదేవిని ఎవరూ ఆదరించలేదనమాట అండి. కనీసం పలకరించనైనా కూడా లేదు. పైగా మహాశివుడు చెప్పినట్లుగానే పిలవని పేరంటానికి తగుదనంటూ వచ్చావా అంటూ అపహాస్యం చేస్తాడనమాట. అంతకు మించి శివుని తోలనాడి నలుగురి ముందు ఘోరంగా హేళన చేస్తాడు. సతీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోతుందండి. యజ్ఞగుండంలో అయితే దూకిందనమాట. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నట్లు తెలిసినటువంటి మహాశివుడు బాగా ఆగ్రహానికి గురవుతాడండి. తన జటాజూటం నుంచి ఒక జటని విసిరి కొడతాడనమాట. అందులో నుంచి వీరభద్రుడు, భద్రకాళి ఉద్భవించి దక్షుడిని సంహరించడం అయితే జరుగుతుందండి. సతీదేవి ఆత్మాహుతి అనంతరం శివుడు సతీదేవి శరీరాన్ని భుజం పైన వేసుకొని మిక్కిలి దుఃఖంతో తాండవం చేస్తూ ఉంటాడు. తాండవంతో లోకాలన్నీ కంపిస్తాయండి. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు అంటే తన కోదండంతోటి 108 బాణాలని ఎక్కుపెట్టి సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా ఖండిస్తాడండి. శాంత స్వరూపం అయినట్టు పొందినటువంటి శివుడు ఆజ్ఞ మేరకు సతీదేవి శరీర భాగాలు పడిన చోట్ల 108 ప్రదేశాల్లో బ్రహ్మదేవుడు ఆలయాలను నిర్మించాడనమాట. ఈ ఆలయాలనే 108 శక్తిపీఠాలుగా పిలుస్తారు. వీటిల్లో 18 శక్తిపీఠాలు బాగా ప్రసిద్ధి చెందాయండి. ఇదండి వీడియో అయితే. దక్షయజ్ఞం గురించి, అలాగే సతీదేవి ఆత్మాహుతి చేసుకోవడానికి గల కారణాలేంటి అనే దానికి సంబంధించి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.